సో బండి సాయి భగీరథ కేసు ఏదైతే ఉందో ఈ విషయం కొంచెం నాకు తెలిసి నేను మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. బండి భగీరథని కాపాడుతుంది వైసీపీయా? ఈ విషయం మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ విషయం ఏంటి అంటే బండి భగీరథ కేసులో మనం చూస్తే ఈ ఆస్పెక్ట్ చాలా సెన్సిటివ్ పార్ట్. బండి భగీరథని వైసీపీ కాపాడుతుందా? నాకు తెలిసి మొత్తం కూడా దీని గురించి ఎవరన్నా మాట్లాడతారేమో, దీని గురించి ఏమన్నా మాట్లాడితే బాగుండని వాస్తవానికి నేనే చాలా వెతికాను. బట్ సో అంటే మాట్లాడలేదు కాబట్టి అనే దానికంటే కూడా మాట్లాడుతున్నారు. సో ఎవరి వర్షంలో వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు, ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది దిగజారిపోయి ఎవరైతే ఆ మైనర్ బాలిక యొక్క ఫోటోలు కూడా పబ్లిక్లో చేసేస్తూ ఉన్నారు. అండ్ తులసి చంద్ కూడా మాట్లాడుతూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఈ విధంగా బాగా దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక వీడియో కూడా చేసింది. అండ్ ఈ మొత్తం కేసులో అతిపెద్ద కల్ప్రిట్ ఎవరో తెలుసా? బండి సంజయ్ కంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ల కంటే, అండ్ లేట్ చేసిన పోలీసుల కంటే కూడా ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి ఈ బాధితుల వివరాలు, ఈ బాధితురాలకు సంబంధించిన మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పుంకాలుగా మొత్తం సోషల్ మీడియా అంతటికి కూడా వెళ్ళింది. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి మొత్తం ఆపరేట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్ బండి సంజయ్కి సంబంధించిన సపోర్టింగ్ వాట్సాప్ గ్రూప్. కేంద్ర మంత్రి కోసం పనిచేసే బీజేపీ హ్యాండిల్స్ కూడా తప్పుడు ప్రచారాన్ని చాలా మాత్రం ఆలోచించకుండా చేశారు. సో ఇక్కడ బాధితురాలు ఒక అమ్మాయి, అందులోనూ ఏ హిందూ మతం అని చెప్పి వీళ్ళు చెప్తారో ఆ హిందూ అమ్మాయి, హిందూ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మీద భయంకరమైన దుష్ప్రచారాలు చేశారు. సో ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఆ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన వివరాలు మీకు కనిపిస్తాయి. ప్రజా సంగ్రామ యాత్ర అనే ఒక వాట్సాప్ గ్రూప్ అది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఉండే వ్యక్తులు చూడండి ఒకసారి. అక్కడ మనోహర్ అన్న బీజేపీ అండ్ వెంకటన్న ఐటీ సెల్ బీజేపీ. సో ఇలాంటి వ్యక్తులు అండ్ అక్కడ ఉండే ఫొటోస్ కూడా ఉన్నాయి. మన పోక్సో పిల్లకి సిగరెట్ తాగే అలవాటు కూడా ఉంది రోయ్ అని చెప్పి, పోక్సో కేసులో షాకింగ్ ట్విస్ట్, అమ్మాయి మైనర్ కాదు మేజరే అని చెప్పి ఇట్లాంటి ఫోటోలు, వీడియోస్ ప్రతిదీ కూడా ఇలాంటి వాట్సాప్ గ్రూపుల నుంచి. ఇక్కడ ఇది నంబర్ 5 అని ఉంది, ప్రజా సంగ్రామ యాత్ర 5 అని ఉంది. అంటే 1, 2, 3 ఇట్లాంటివి ఇంకా ఎన్నున్నాయో తెలీదు. అలాంటి అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇలాంటి మెటీరియల్ అంతా కూడా పంపించారు. ఆ అమ్మాయి మేజర్ అని చెప్పి ఒక నెరేటివ్ నడిపారు. పరువు తీయాలి అని చెప్పి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టేసిన విధంగా మీడియా ముసుగులో జర్నలిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, అందులోనూ ఉమెన్ జర్నలిస్టులు కూడా బిహేవ్ చేశారు. మొత్తం వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ బయటికి చూపించారు, వాళ్ళ మదర్ వాయిస్ బయటికి చూపించారు. ఇంకొక మీడియా ఛానల్ అయితే వాళ్ళ మదరు ఫాదరు ఇద్దరిని కూడా చూపించేసింది. ఒకవైపు ఏమో పిల్ల ఫ్యామిలీ భగీరథ్ ని బగ్గి అని పిలుచుకునే అంత చనువుతో ఉన్నారు. ఇటేమో ఆ పిల్లతోని బాగా క్లోజ్ గా మూవ్ అయిన ఫోటోస్, వీడియోస్ బయటకు వచ్చినాయి. నిజానికి అసలు ఈ అమ్మాయి మేజరా మైనరా నెంబర్ 1 డౌట్. అసలు ఈ అమ్మాయి చదువు ఏంటి, ఈ అమ్మాయి వెలగబెడుతున్నది ఏంటి, ఎవరెవరితో తిరుగుతూ ఉంటుంది, రిచ్ ఫ్రెండ్స్ టార్గెట్ గా ఎందుకు పనిచేస్తూ ఉంటుంది, అలాగే ఈ అమ్మాయి లిస్ట్ లో, ఈ అమ్మాయి ఫోన్ లో ఏమేమి ఉన్నాయి, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమందితో ఈ అమ్మాయి తరచూ మాట్లాడుతూ ఉంటుంది. తరచూ మాట్లాడడం అంటే మామూలుగా మాట్లాడడం కాదు, అంతకు మించి మాట్లాడడం. అండ్ అయితే ఇక్కడ సో ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఓకే, ఖచ్చితంగా ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. కానీ నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఈ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇది తప్పని నేను అన్నా. ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. ఇది తప్పు అని నేను చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన వృత్తి అది. కానీ ఈ కేసులో ఒక కీలకమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరు? ఎస్ నిరంజన్ రెడ్డి గారు, వైసీపీకి సంబంధించిన ఎంపీ. అసలు ఈ కేసులు డీల్ చేసిన కేసులు ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ బండి భగీరథని కాపాడుతుంది వైసీపీనా అనేది కూడా మనం మాట్లాడతాము. దీన్ని బట్టి తర్వాత కవిత గారు కూడా బట్టబయలు అయిపోయినట్టుంది. సరే, దాని గురించి కూడా మనం మాట్లాడతాము. అయితే ఈ వీడియోలో ఈ బండి భగీరథని వైసీపీ ఎందుకు కాపాడుతుంది అనేది మనం ఒకసారి గమనిస్తే, అసలు వైసీపీకి బండి సాయి భగీరథ కేసుకి ఏంటండి సంబంధం అని మీరు మాట్లాడచ్చు. ఉంది, కనెక్షన్ డాట్ ఉంది, దాన్ని నేను చెప్తాను. ఎవరో కాదు, ఎస్ నిరంజన్ రెడ్డి గారు. ఆయన డీల్ చేసిన కేసులు అసలు ఎవరు ఆయన ఎస్ నిరంజన్ రెడ్డి గారు అని మనం ఒకసారి గమనిస్తే, వైఎస్ జగన్ గారి లీగల్ కౌన్సిలర్ ఇతను. సిబిఈడి క్విడ్ ప్రో, ఇల్లీగల్ అసెట్స్, ఇవన్నీ కేసులు నడిచినాయి కదా. దీంట్లో లీగల్ కౌన్సిల్ ఇతను.
సుప్రీంకోర్టు లాయర్. అండ్ దెన్ నిమ్మగడ్డ ప్రసాద్ ఏనా డీల్ చేసిన కొన్ని కేసులు మనకు అవసరం. నిమ్మగడ్డ ప్రసాద్ కేసు, తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు, అల్లు అర్జున్ గారి స్టాంపేడ్ కేసు, ఇప్పుడు బండి భగీరథ కేసు. ఇది కొన్ని మట్టుకే, ఇంకా చాలా వైసీపీకి సంబంధించిన చాలా కేసులు ఎక్కువగా టేక్ చేసేది ఎక్కువగా నిరంజన్ రెడ్డి గారే. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఎంపీగా బాధ్యతలు ఏంటి? రాజ్యసభ ఎంపీగా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేల నుంచి మన రాజ్యసభ పెద్దల సభ అంటారు, లోక్సభ రాజ్యసభ మనందరికి తెలుసు. రాజ్యసభని పెద్దల సభ అంటారు. సో ఒక బిల్ పాస్ అవ్వాలి అంటే రెండింటిలో కూడా మెజారిటీ ఉండాలి, అప్పుడే బిల్ పాస్ అవుతుంది. లేకపోతే మళ్ళీ 6 months అవుతుంది, మళ్ళీ ప్రవేశపెట్టాలి. ఇదంతా మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఒక బాలిక, ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి ఈ విధంగా వచ్చి నాకు దీనివల్ల ఇబ్బంది అవుతుంది అంటే, కేంద్ర సహాయ మంత్రి ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తి, ఖచ్చితంగా బండి సంజయ్ గారికి ఖచ్చితంగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం హోంశాఖ, మొత్తం ఇండియాకి యూనియన్ సంబంధించిన మినిస్టర్, ఎంత పలుకుబడి ఉంటుంది. దీని గురించి ఇటుపక్క రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా మీరే వచ్చి చెప్పండి అని అంటా ఉన్నారు. హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా కేసీఆర్, నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించిన 28 నెలలు అయింది. మరి అంటే మీరు సింపుల్ గా ఎందుకు అర్జెంట్ గా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకును ఊరేస్తలేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి అంటే భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్ సో దట్ షోస్ క్లియర్ ఇండికేషన్ దట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఫెయిల్ అయిందా పట్టుకురావడంలో. ఇక్కడ వీళ్ళ వర్షన్ ఏంటి? బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారు, నేనే నా పిల్లలను అప్పచెప్పాను వీళ్ళు అంటున్నారు, అక్కడేమో మేమే పట్టుకున్నాం వాళ్ళు అంటున్నారు. సరే, ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు, సరే, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ మళ్ళీ అగైన్. కానీ వైసీపీ, నేను అతని ఆయన వృత్తిని మనం ఏం మాట్లాడడానికి లేదు, ఎవరి వృత్తి వాళ్ళది. కానీ ఇలాంటి వ్యక్తిని వైసీపీ ఎంపీని చేసిందా అంటే ఏ బేసిస్లో? ఇప్పుడు జనరల్గా సమాజానికి ఏదన్నా చేస్తేనే మనం ఖచ్చితంగా ఏడాది అవుతుంది అని చెప్పి అందరు కలిసి ఎంపీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక పెద్ద సభ పంపిస్తారు, ఒక అచీవ్మెంట్ ఉండో లేకపోతే ఏదైనా దానికి సంబంధించి. బండి భగీరథ లాంటి పోక్సో కేసు నుంచి కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి లాయర్ గారు, వైసీపీకి చెందిన వ్యక్తి, వైసీపీ ఎంపీ. ఇప్పుడు బండి సాయి భగీరథని కాపాడుతుంది ఎవరు? వైసీపీ. అవునా కదా? ఇప్పుడు దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? ఇక్కడ ప్రొఫెషనల్గా మనం మాట్లాడుకుంటే ఇది దీంట్లో ఎక్కడ తప్పు అనేది కాదు. కానీ కొంచెం మన సామాజిక స్పృహ గురించి మనం మాట్లాడితే, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతతో, అంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఎంపీ అయినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వ్యక్తులు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలామంది మాట్లాడుతూ వైసీపీ ఎందుకు ఓడిపోయింది, ఐసీపీ ఎందుకు ఓడిపోయింది అంటే, ఇలాంటి వాళ్ళని రాజ్యసభకు పంపిస్తే గెలుస్తారా ఓడిపోతారా అనేది జనాల్లో జరుగుతున్న చర్చ. నేను ఎప్పుడు కూడా వైసీపీకి నేనంటే ఏదైనా పాయింట్ మీద నేను మాట్లాడతాను. కాకపోతే ఏంటి అంటే, నేను ఏదన్నా గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వానికి ఎగెనెస్ట్ అంటే దానికి సంబంధించి మాట్లాడినప్పుడు వాళ్ళకి నచ్చనప్పుడు నేను వైసీపీ సపోర్టర్నని, వైసీపీకి సంబంధించిన నేను ఏదైనా మాట్లాడాననుకో ఇతను కూటమికి సంబంధించిన వ్యక్తి అని. ఎవరి వర్షన్ వాళ్ళు. అంటే వీళ్ళు ఇప్పుడు పాయింట్ నిజాలు మాట్లాడితే 99% కాదు, 100% ఎవరికి నచ్చదు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది ఒక పక్కన పెడితే, వైసీపీ కాపాడుతుందని పక్కన పెడితే, కవిత గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, లేకపోతే మిగతా బీజేపీ నాయకులు, ఇంకా వెనకేసుకొచ్చే ఇంకొంతమంది నాయకులు, వీళ్ళు సిగ్గులేని ప్రజాప్రతినిధులు అండి. మన దరిద్రం కొద్దీ ఇలాంటి వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటున్నారు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా, డెఫినెట్లీ కోర్టులో ఉంది, కోర్టు విల్ డిసైడ్ చేస్తాయి.
కానీ ఈ లోపలే ఒక సైడ్ తీసుకొని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, అందరు రాజకీయ నాయకులు ఒకటే, గొర్రెలవుతుంది ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలే అని నాకు అనిపిస్తుంది. దీని మీద మేము ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.